అసలు నేను వెతుక్కుంటూ ఎందుకు వచ్చానో తెలుసా? అలైక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ అలైక్య గారు నీ కోసం వచ్చారా? ఆడ మనసు తనదే, ఆత్మ సాక్షి తనదే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది, త్యాగ గుణము తనది, స్నేహ జగతి తనది, స్వార్థమసలు లేని మంచి మనసు తనది. దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా, ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా, అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా, అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. బాబాయ్, ఆవిడ గారు నన్ను జైల్లో పెట్టించింది. ఆవిడ నిన్ను జైల్లో పెట్టించిందా? అవును బాబాయ్. మరి మళ్ళీ నిన్నెందుకు కలవటానికి వచ్చింది? ఆవిడ నా పెళ్ళాం కాబట్టి. ఉదయాన్నే జోక్ చేస్తున్నావు. ఒరేయ్, నిన్నెంత బాగా చూసుకున్నాను రా. నువ్వేంటి అలా మాట్లాడతావు? అలైక్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్ నీ పెళ్ళామా? నేను జోకు చేయట్లేదు బాబాయ్. ఆ బుసలు కొట్టే పామే నా పెళ్ళాం. ఒరేయ్, నాతో నీకు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉంది, కానీ ఒక్కరోజు కూడా నాకు ఈ విషయం చెప్పలేదేంట్రా? మంచి విషయాలైతే చెప్పుకోవచ్చు బాబాయ్. సరే గాని ఆవిడ చేతిలో బెడ్ ఉన్నాడు కదా? అవును. మా అమ్మ, నా చెల్లి వాళ్ళు కూడా వచ్చారా? వచ్చారు. అంటే ఆ బాబు నీ కొడుకా? అవును బాబాయ్. సరే ఓ పంజి, ఈరోజు శ్రీ 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 అలేఖ్య గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేనని చెప్పి ఆవిడని పంపించి. ఒరేయ్, పసిబిడ్డని నీకు చూపించటానికి ఎంతో ప్రేమగా ఆత్రంగా వచ్చిందిరా. ఏంటి ప్రేమ? ఎవరికి? ఆవిడికి నా మీద ప్రేమే. వాడిని చూపించడానికి తీసుకురాలా, ఇక్కడ పడేయడానికి తీసుకొచ్చింది. నువ్వు పెంచుతావా చెప్పు? ఏంటోరా బాబు, నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అదంతే బాబాయ్. ఈ ప్రపంచంలో 7 వింతలున్నాయని అందరూ చెప్తుంటారు. 8వ వింత ఏదైనా ఉందంటే అది నా పెళ్ళామే బాబాయ్. పంపించేసే బాబాయ్, పంపించే. ఒరేయ్, నీ కొడుకుని చూడాలని లేదా? నా మొహం నాకే చూడాలనిపించట్లేదు బాబాయ్. ఇంక నా కొడుకు మొహం చూసి ఏం చేసుకోను? ఈ రోజు నాకు ఖాళీ లేదని చెప్పి పంపించేసే బాబాయ్, పంపించే. ఏంటో అలేఖ్య, జూనియర్ అలేఖ్య. మగపిల్లాడమ్మా? మగపిల్లాడే. ఇదిగో, అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకు, దిష్టి తగులుతుంది. అలాగేనమ్మా. అడ్డమైన వాళ్ళందరూ నా కొడుకుని చూడటమే. అమ్మా, ఎక్కడా వాళ్ళ అబ్బాయి? ఎక్కడా? అది
బాబెక్కడా? అది ఆవిడ గారి అన్నగారెక్కడా? అమ్మా, ఆయన గారు మిమ్మల్ని కలవటానికి ఇష్టపడటం లేదమ్మా. ఆయన ఇష్టపడ్డం లేదని కాదు, ఆయన పేరుని తలుచుకోవడానికి కూడా నేను ఇష్టపడ్డం లేదు. కానీ నాకు బాధ్యత ఏడ్చింది కదా. ఇదిగో ఈయన గారిని ఆయన గారికి అప్పచెప్పాలి కదా. ఆయనకి వీణ్ణి తీసుకొచ్చానని చెప్పావా? చెప్పానమ్మా. ఇదిగో మా అత్త మా ఆడపడుచు కూడా వచ్చారని చెప్పావా? చెప్పానమ్మా. ఏ నాటకాలు ఆడుతున్నాడా లేకపోతే పోజ్ కొడుతున్నాడా? వెళ్ళి మర్యాదగా రమ్మని చెప్పు. మరోసారి వచ్చి కలవండమ్మా. పదే పదే ఆయన గారి కోసం రావడానికి నేనేమన్నా ఆయన ఫ్యాన్నా? నాకేం పర్లేదనుకుంటున్నాడా? జైలర్ గారు, మా కోడలు అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టం. అలాంటి కోడలు మా కొడుకు కోసం వస్తే వాడు రానని చెప్పడం ఏంటి? మా వదిన టైం చాలా వాల్యుబుల్. అమ్మా, నన్నేం చేయమంటారు? ఆయన గారు కలవనని చెప్పారు. లోపలేం చేస్తున్నాడంట? రాళ్లు కొడుతున్నాడా? మొక్కలకి నీళ్లు పోస్తున్నాడా? గోడలకి సున్నాలేమైనా కొడుతున్నాడా? రానని చెప్పడానికి. చూడండమ్మా, ఖైదీ కలవటానికి ఇష్టపడకపోతే మేమేమీ చేయలేం. అదేంటండి, పసిబిడ్డని కూడా చూడకుండా వీడి తల్లి ఎంతో ఆతృతతో వీడిని ఇక్కడికి తీసుకొస్తే వాడిని చూడని మొండికేయడం ఏంటి? మీకు మీ అబ్బాయిని చూడాలని ఉంటుంది కానీ మీ అబ్బాయికి తన అబ్బాయిని చూడాలని లేదు. అన్నయ్యకేమైనా జ్వరంగా ఉందా జైలర్ గారు? ఈరోజు జైల్లో స్పెషల్గా చికెన్ పెట్టారు, బాగానే తిన్నాడు. మరి కొడుకుని చూడ్డానికి ఏం మాయరోగమంట? రమ్మని చెప్పండి. ఎందుకొచ్చిన గొడవమ్మా? వాడు కొంచెం తిక్కలోడు, వెళ్ళిపోండమ్మా. ఆ మాటకొస్తే వీడి బాబు కన్నా నేను తిక్కదాన్ని. నేను చాలా మొండిదాన్నే. అసలు ఎలా రాడో నేను చూస్తాను. ఇక్కడే కూర్చుంటాను. ఈవిడి కొడుకు సూర్యనారాయణ. ఈ కొడుకుని చూసే వరకు ఇక్కడే ఈ సీట్లోనే కూర్చుంటాను. అమ్మా, రూల్స్ ఒప్పుకోవు. రూల్స్ ఒప్పుకోవా? సరే, అయితే ఫోన్ కలుపు. కలుపు. ఎవరికమ్మా? మీ జైల్ సూపరింటెండెంట్ విఠలరావు గారు నాకు బాగా తెలుసు. బాగా తెలుసమ్మా. ముందు ఫోన్ కలుపు చెప్తాను. ఎందుకమ్మా? ముందు నేను ఉద్యోగంలో నుంచి పీకించేసి తర్వాత ఆ సూర్యనారాయణకి 4 తగిలించి ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాను. అమ్మా, ఇంత చిన్నదానికి అంత పెద్ద పనిష్మెంట్ ఎందుకులేమ్మా? వెళ్ళి మరోసారి వాడికి చెప్పు, ఈ అలీకి ఎవరినైనా ఎలాగైనా నా ముందుకు తెచ్చుకోగలదని. నాతో పెట్టుకోవద్దని చెప్పు. రానని వేషాలు వేస్తున్నాడా? వేషాలు అలాగేనమ్మా, మరోసారి చెప్పి చూస్తాను. ఊరి నాయనో, పిల్లోడిని కూడా చూడనివ్వటం లేదు. ఒకటి 2. అమ్మో, ఇద్దరు చూసేశారు. కళ్ళలో కళ్ళు పెట్టి మరీ చూస్తున్నారు. బాబుకి దిష్టి తగిలే ఉంటుంది.
ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, వీధిలో వాళ్ళ దిష్టి, నా దిష్టి, అందరి దిష్టి, మీ నాయనమ్మ దిష్టి, మీ అత్తయ్య దిష్టి, ముఖ్యంగా ఇదిగో ఈ జైలర్ దిష్టి, ఆ పక్కనున్న జైలు గార్డు దిష్టి, అందరి దిష్టి పోవాలి. థు 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 థు. నావి దిష్టి కళ్ళా? లేవగానే నా పెళ్ళం నా కళ్ళు చూసి కాని ఏదీ చేయదు. ఓరి నాయనో, ఈవిడ గారు చాలా పవర్ఫుల్. ఇంత మంచోడు సూర్యనారాయణ ఏంటి జైల్లో ఉన్నాడా అనుకున్నాను. ఈవిడ దెబ్బకి జైలు కాదు, ఋషికేశికి పారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎలాగైనా తన మొగుణ్ణి చూసే వరకు కదిలేటట్లేదు. ఎలాంటి పన్నైనా చేయించుకోగలదు. ఈవిడ హిమాలయాల్లో కూడా ఐసమ్మేయగలదు. ఇదిగో జైల్లో నిప్పులుంటాయా? ఉంటాయమ్మా. సర్లే, వీటిని నిప్పుల్లో పారే. ఇదిగో గొట్టు వచ్చిందో లేదో చెప్పు. అలాగేనమ్మా. వెళ్ళు. ఈవిడేంటి నా దిష్టి నా చేతే నిప్పుల్లో పడేయమని చెప్పింది? ఎందుకే రాంగ్ స్టెప్లు వేస్తారు? అడవిలో ఏ చెట్టుకో పట్టుకో అంటి పెట్టుకుని ఉండొచ్చు కదా. ఈ మానవులు ఉన్న చోట వీళ్ళకి భయం ఎక్కువ. మిమ్మల్ని చూసి భయపడుతూనే చంపేస్తారు. నాగులు చవితొస్తే మాత్రం తెల్లవారుజామునే మీ పుట్టలో పాలు పోసి పూజ చేసి దండం పెడతారు. ఏంటో వీడి ధైర్యం తగలబడా, వీడి దేనికి భయపడ్డావు? ఒరే ఒరే సూర్య, బుస్! ఏంటి బాబాయ్ లేటెస్ట్ డెవలప్మెంట్? ఇందాక దీన్ని చూసి తెగ భయపడ్డావు, ఇప్పుడు ఎక్కడే పోయింది ఆ భయం అంతా? ఏముందిరా దీన్ని చూసి భయపడటానికి? నీ భార్య కొట్టే బుసల ముందు ఇదెంత? అక్కడ నీ భార్య పవర్ చూశాక దీనికింక భయపడాల్సిన అవసరం లేదురా బాబు. అమ్మో సూర్య, ఆవిడ దీనికంటే పవర్ఫుల్ రా బాబు. మాట మాటికి బుసకొడుతుందిరా. ఏంటి బాబాయ్ ఆ లైక్ టాప్ లేచిపోయేలా కేకలేస్తుందా? నాకు సూపరింటెండెంట్ తెలుసు, సూపర్ స్టార్ తెలుసు అంటుందా? ఆ సూర్యనారాయణ కలిసేదాకా ఇక్కడ నుంచి కదలను అంటుందా? ఒరే సూర్య, నీ పెళ్ళాన్ని ఇంత బాగా స్టడీ చేసిన వాడివి నీ జీవితాన్ని జైలు దాకా తెచ్చుకున్నావేరా? అదిగో అలా స్టడీ చేశాను కాబట్టి నా కర్మగాలి ఇలా జైల్లో స్టడీగా ఉన్నాను. నా భార్యమణి చూడటానికి ఉప్పు కర్పూరం ఒకేలా ఉన్నా రుచులు మాత్రం వేరు వేరని నమ్ముతోంది. అయితే కరెక్ట్గానే ఆలోచిస్తుంది. మరదే అక్కడే ఉంది. ఈ విషయం తనకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు అనుకుంటుంది. అలా అయితే కష్టమేరా. నువ్వక్కడికొచ్చి ఏదోటి చెప్పి పంపించేరా. లేకపోతే ఆవిడరిచే అరుపులకి భయపడి ఖైదీలు జైలు గోళ్ల బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయేలా ఉన్నారు. బాబాయ్ ఖైదీకి కలవటం ఇష్టం లేదు. అప్పుడు మీరేం చేస్తారు? పంపించేస్తారు కదా. ఇంకే మీ రూల్స్ మీరు పాటించండి. ఒరే, నేనెప్పుడూ నీతో డ్యూటీ చేస్తున్నట్టు ఫీల్ అవ్వలేదురా. సొంత మనిషితో మాట్లాడుతున్నట్టే ఫీల్ అయ్యాను. లేకపోతే వాళ్ళనెప్పుడో పంపించేవాడిని. అయినా నీ భార్యకి నీకు మధ్య పంతాలు పట్టింపులు ఏంట్రా? ఎలాంటి పంతాలు పట్టింపులు ఉన్నా బిడ్డలను చూసే విషయంలో ఉండకూడదు. పెద్దోడిని చెప్తున్నాను, నా మాట వినరా. ఒరే బుజ్జికన్నా, చూసావా బాబాయ్ ఎంత సెంటిమెంట్గా మాట్లాడుతున్నాడు? కాబట్టి వెళ్ళక తప్పదు. నీలాంటి ప్రాణులు దేశానికి చాలా అవసరం. కాబట్టి నీలాంటి ప్రాణులు నేను ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాను. సరేనా? ఇంక నువ్వు వెళ్ళిపో. జాగ్రత్తగా వెళ్ళిపో. ఒరే సూర్య, పాము మళ్ళీ వస్తుందేమో. ఎక్కడొస్తుంది? అక్కడ నా పెళ్ళం ఉందని చెప్పారు కదా, చూడు ఎలా పారిపోతుంది. సూర్య, బాధను కూడా మహా ఆనందంగా అనుభవించేస్తావు. సరే పద. రండి రండి, వెళ్ళి మీ పనులు చేసుకోండి. చూసించాలి, వెళ్ళండి వెళ్ళండి.
ఏంటమ్మా నా మొగుడిని కలిసే వరకు ఇక్కడ నుంచి కదలని జైలు గారిని బెదిరించావంట ఏంటి మొగుడి మీద నీకు అంత ప్రేమ వచ్చేసిందా దగ్గర చూసుకో బాగా చూసుకో కమాన్ ఐసే దగ్గరకు వచ్చి చూసుకో రా రా కమాన్ దగ్గరకు వచ్చి చూసుకో బాగా చూసుకో బాగున్నానా బాగున్నాను కదా దిగొచ్చావులే పెద్ద అందగాడివి నిన్నేమీ చూడడానికి రాలేదు ఇదిగో నీ కొడుకు నీకు అప్పు చెప్దామనే వచ్చాను అవును సూర్య ముందు మన ఇంటికి వచ్చి మీకు మాటిచ్చాను కదా అని మాకివ్వబోయింది నువ్వు మాటిచ్చింది మా కొడుకు కదా మా సూర్యకి ఇయ్యమ్మా అని తీసుకొచ్చాం అవునన్నయ్య ఒక్కసారి నీ కొడుకుని చూసుకో అన్నయ్య నీ కొడుకుని చూసుకొని తీసుకో అలా సోఫాలో కూర్చుని తనివి తీరా నీ కొడుకుని చూసుకో సూర్య వద్దు బాబాయ్ వద్దు వాడిని చూడను ఎత్తుకోను ఏం పాపం పంతులు గారి చేత ముహూర్తం పెట్టించాలా అవేవి అక్కర్లేదు వీడికేమి దోషాలు లేవట వచ్చి వీణ్ణెత్తుకొని ముద్దులు పెట్టుకో జరా తీసుకో నేను తీసుకోను ఇదిగో సూర్యనారాయణ నువ్వేమీ తీసుకోక్కర్లేదు ఇప్పుడు వీణ్ణి నీ సమక్షంలోనే మీ అమ్మ చేతుల్లో పెడతాను తర్వాత మీరు ఏం చేసుకుంటారో నాకు అనవసరం నా బాధ్యత అయిపోయింది కాబట్టి నా మాట తీరిపోయింది చూడండి భార్యామణి గారు మా అమ్మ చేతిలో గాని మా చెల్లెలి చేతిలో గాని నా చేతిలో గాని వాడిని పెట్టనవసరం లేదు ఏం పాపం వాడు నాకక్కర్లేదు